హాయ్ హలో నమస్తే అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా. ఈరోజైతే మురీలు అదేనండి మరమరాలు. ఈ మరమరాలతో లడ్డు అయితే ఎంత ఈజీగా చేసేయచ్చు అంటే ఒకసారి ఇంత ఈజీ అని తెలిసాక వెంటనే ట్రై చేయాలనిపిస్తుంది. అంత ఈజీగా ఉంటాయి అన్నమాట. ఈ మరమరాలు చూడగానే చిన్ననాటి జ్ఞాపకాలు అయితే తప్పకుండా గుర్తొస్తాయండి ప్రతి ఒక్కరికి కూడా. ఈ మరమరాలతో చాలా రకాలుగానే చేస్తూ ఉంటారు కదా. ఇలా లడ్డుగాను, చెక్కీలాగాను, ఇంకా చక్రంలా కూడా తయారు చేస్తూ ఉంటారు. ఈరోజైతే మనమైతే లడ్డూనే తయారు చేసుకుందాం. చక్కగా ఫ్రెష్గా ఉండే మురీలను అయితే తీసేసుకోండి. దాన్ని ఓ 2 నిమిషాలు వేయించుకుంటే ఇంకా క్రిస్పీగా ఉంటాయి. ఇవి చాలా ఫ్రెష్గా ఉన్నాయి కాబట్టి నేను వేయించుకోవట్లేదు. అలాగే బెల్లాన్ని ఇంత కొలత అంటూ ఏమీ ఉండదు. ఎక్కువ బెల్లం అయితే ఎక్కువ స్వీట్గా ఉంటుంది, కాస్త తక్కువగా అనిపిస్తే కొంచెం ముద్ద చుట్టేటప్పుడు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. అందుకే కాస్త ఎక్కువ బెల్లాన్ని తీసేసుకోవాలి. ఇక్కడైతే నాకైతే ఇలాంటి బెల్లం దొరుకుతుంది అనమాట. చక్కగా ఈజీగా ఉంటుంది. కట్ చేసుకొని ఇలా కొంచెం వాటర్, ఒక టీ గ్లాస్ అంత వాటర్ అయితే వేసేసుకొని పాకాన్ని తీసుకోవాలి. పాకం తీసుకున్నట్లయితే చాలా రోజులు నిల్వనే ఉంటాయి. అలాగే పాకంలో వేసిన మురీలు ఇంకా టేస్ట్ అనిపిస్తాయి అన్నమాట. అందుకు బెల్లాన్ని కొంచెం వాటర్ వేసి ఇలా బాగా కలుపుకుంటూ పాకాన్ని అయితే తీసేసుకోవాలి. పాకం పర్ఫెక్ట్గా వచ్చిందో లేదో చెక్ చేయడం అయితే మనకు ఫస్ట్ నుండి కూడా ఎలా చేయాలో అందరికీ తెలిసిందే. అందులోనే పాకం వచ్చే ముందు కొంచెం యాలకుల పౌడర్ అయితే వేసేసుకోండి. ఇలా పాకాన్ని చెక్ చేయడం తెలుసు కదా. కొంచెం ఒక బౌల్లో అయితే వాటర్ వేసుకొని అందులో పాకం వచ్చింది రానిది ఇలా ఆ బెల్లాన్ని వేసుకున్నట్టయితే మనకు చేతికి చుట్టేటప్పుడు ఇలా ఉండలా ఫామ్ అవ్వాలన్నమాట. అప్పుడు మనకి పర్ఫెక్ట్గా లడ్డు అయితే వచ్చేస్తుంది. ఇలా ఎప్పుడైతే వచ్చిందో అప్పుడైతే స్టవ్ అయితే ఆఫ్ చేసుకొని మనం పక్కన పెట్టుకున్న మురీలను అయితే అందులో వేసుకొని కలిపేసుకోవాలన్నమాట. ఆ బెల్లం పాకంలో ఈ మురీలన్నిటినీ కూడా కలిసేలా ఓ 2 నిమిషాలు బాగా, అంటే మురీలు కూడా చిదిగిపోకుండా కాస్త నెమ్మదిగా దాన్ని కలుపుకున్నట్లయితే చాలా ఈజీగా వచ్చేస్తుంది. అలాగే కాస్త నెయ్యినైతే అందులోనే వేసుకోవచ్చు. కాకపోతే నెయ్యిని వేసుకోవడం వల్ల లడ్డు కొంచెం లూజగా ఉంటుందన్నమాట, తొందరగా ఫామ్ అవ్వదు. అందుకని చేతులకైతే నెయ్యినైతే రాసుకొని ఇలా లడ్డూనైతే చుట్టేసుకోవడమే. ఇది కూడా గోరువెచ్చగా ఉన్నప్పుడే చుట్టేసుకోవాలి. లేదంటే ఆ మురీలు అన్నమాట అంటుకుపోయి రావు. అలాంటప్పుడు ఏం చేస్తారంటే ఓ 10 నుండి 20 సెకండ్లు స్టవ్ మీద పెట్టారంటే మళ్ళీ ఈజీగా వచ్చేస్తుంది. ఆ మిగిలింది కూడా అలా లడ్డూలు చుట్టేసుకోవచ్చు అనమాట. ఎలా ఉన్నాయి లడ్డూలు? ఈ లడ్డూలు నచ్చితే ఒక లైక్ అయితే చేయండి. ఇలా మిగిలిన లడ్డూలను కూడా ఈజీగా చుట్టేసుకొని ఒక ఎయిర్ కంటైనర్ బాక్స్లో వేసుకున్నామంటే 10 నుండి 15 రోజులు, ఎన్ని రోజులైనా పాడవకుండా చక్కగా క్రిస్పీగా ఉంటాయి. మరెందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చాయనేది కామెంట్ అయితే చేయండి. పిల్లలకైనా పెద్దలకైనా ఎవరైనా ఇష్టంగా తినాల్సిందే. ఇది తినిన ప్రతిసారి కంపల్సరీ చూడండి, మీ జ్ఞాపకాలు అయితే కంపల్సరీ గుర్తొస్తూ ఉంటాయన్నమాట. ఈ లడ్డూలు అయితే మీకు నచ్చితే ఒక లైక్ అయితే చేయండి. అలాగే హెల్తీగా చేసిన డ్రై ఫ్రూట్ లడ్డూలు, పాకం పని లేకుండా ఉండే కొబ్బరి లడ్డూలు కూడా మన ఛానల్లో అప్లోడ్ అయితే చేశాను. అవి కూడా ఒకసారి చూసేసి ట్రై చేసేయండి. ఇంకా మరిన్ని రెసిపీస్ కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.